బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ స్థానానికి అభ్యర్థి ఖరారయ్యారు. బీజేపీ నేత భీమవరంకు చెందిన పాక వెంకట సత్యనారాయణను బీజేపీ హైకమాండ్ ఎంపిక చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. కూటమి అభ్యర్థిగా రేపు ఆయన నామినేషన్ వేయబోతున్నారు. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఈ సీటు ఖాళీ అయింది. ప్రస్తుతం ఏపీ బీజేపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్నారు పాక వెంకట సత్యనారాయణ. 1976లో ఆర్ఎస్ఎస్ లో క్రియాశీలకంగా పనిచేసిన పాక ఏబీవీపీ విద్యార్థి నాయకుడిగా పనిచేసి 1980లో పార్టీలో జాయిన్ అయ్యారు. బీజేపీలో జనరల్ సెక్రటరీగా, మేనిఫెస్టో డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్తో పాటు పలు నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా పనిచేశారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా, మేధావుల ఫోరం, బీసీ నాయకుడిగా పాక పనిచేశారు. 45 ఏళ్లుగా బీజేపీలో క్రమశిక్షణ కలిగిన నేతగా పాకకు పేరుంది. జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో క్రియాశీలక నేతలతో పరిచయాలున్న నేతగా పాకకు గుర్తింపుంది. సోము వీర్రాజును బీజేపీలోకి తీసుకొచ్చింది కూడా పాక సత్యనారాయణే కావడం విశేషం. పదవులు ఆశించకుండా పార్టీ కోసం పనిచేసిన నేతల్లో ఒకరుగా ఉన్న నాయకునిగా పాక గుర్తింపు సంపాదించారు. భారతీయ జనతా పార్టీలో సుమారు 45 సంవత్సరాల పాటు 1980 ఏప్రిల్ 6వ తేదీన పార్టీ ఆవిర్భావ దినం నుంచి కూడా పార్టీలో చేరి ఆనాటి నుంచి పనిచేయటం, పార్టీలో గ్రామ స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి దాకా నేను పనిచేసినటువంటి పనితీరుని పార్టీ గమనించి ఈరోజు అఖిల భారతీయ జనతా పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నందుకు పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా, ముఖ్యంగా వెనుకబడిన తరగతులకు చెందినటువంటి నాకు ఇంతటి గొప్పటి అవకాశం, సముచితమైనటువంటి స్థానాన్ని కల్పించడం ద్వారా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా ఒక స్ఫూర్తిని నింపే విధంగా ఈరోజు ఈ యొక్క నిర్ణయం ఉంది. కాబట్టి మేము ఈ పార్టీ బలోపేతం కోసం మరిన్ని కార్యక్రమాలు రాబోయేటటువంటి రోజుల్లో బాసటగా ఉంటాం. దీనికోసం ఎంపిక చేసినటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వరి, అదే రకంగా మా యొక్క పార్టీకి చెందినటువంటి కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అఖిల భారత కార్యవర్గం, జాతీయ స్థాయి నాయకత్వం అంతా కూడా నా మీద విశ్వాసం ఉంచి నన్ను ఎంపిక చేసేందుకు ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి న్యాయం చేస్తారని చెప్పి సందర్భంగా రేపే నామినేషన్ వేసేటటువంటి సమయం. నైట్ బయలుదేరాలి, మార్నింగ్ బయలుదేరి చూస్తాను. భారతీయ జనతా పార్టీలో సుమారు